వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా జాబ్ మేళాలో తొక్కిసలాట, 3 మహిళా నిరుద్యోగులకు గాయాలు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో భూ ప్రకంపనలో అవకాశం, ఎపిక్ పేరిట ఎక్స్లో పోస్ట్. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు. కళ్యాణ లక్ష్మి సీఎం సహాయ నిధి చెక్కులు నిరుపేదల పాలిట వరం, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. అకాల వర్షంతో అపార నష్టం వాటిల్లిందని గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పరుగులు తీస్తుందని కల్లూరు మండలం టీడీపీ నాయకులు, ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్స్పెక్షన్ డైరెక్టర్ రామ ఆంజనేయులు తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ గత పాలనలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని, ఒక కల్లూరు మండలం 4 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పాణ్యం శాసనసభ్యులు గోడ్చెడతారెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎంతో కష్టపడుతున్నారని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అడుగులేస్తుంది. మరి గ్రామాల్లో అయితే గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఓ గ్రామంలో ఒక 10 నుంచి కానీ 20 లక్షలు కానీ 30 లక్షలు కానీ సీసీ రోడ్లు అయిన దాఖలాలు లేవు. మరి ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే దాదాపుగా మా కల్లూరు మండలంలోనే 4 కోట్ల వరకు సీసీ రోడ్లు అయితే, పల్లెలకు సంబంధించినటువంటి వీధుల్లో అయితేనేమి అన్నిటి కూడా ఈరోజు రోడ్లు వేయడం జరిగింది. మరి ఎన్ఆర్జీఎస్ కింద ఉన్నటువంటి వేసీగర్స్ కూడా పనులు ఉధృతంగా బాగా కొనసాగుతున్నాయి. మరి విద్యార్థులకు సంబంధించి నారా లోకేష్ యువ నాయకులు, మరి ఆయన కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి అన్ని బోధనాలకు సంబంధించిన అవన్నీ కూడా ముందుండి నడిపిస్తున్నటువంటిది నారా లోకేష్ బాబు గారు. మరి పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీకి సంబంధించి మరి డిప్యూటీ సీఎం గారు కూడా ఎక్కడ ఏ సభకు వెళ్ళినా కూడా ఆయన దృష్టికి వచ్చినటువంటి వర్క్స్ అయితేనేమి, సమస్యలు అయితేనేమి ఆయన కూడా వెంటనే చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పాలన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరుగులు పెడుతున్నది. మరి ఇవన్నీ కూడా మేము కూడా గ్రామ స్థాయిలో ఇన్ని రోజులు చేసినటువంటి పాలన వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి వేరని చెప్పి మేమందరము చూస్తున్నాం. మరి ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ గతంలో ఏ రకంగా చేదనుభవాలు ఎదురైనాయో, మరి రాష్ట్ర ప్రజలందరూ విసుగు చెంది వైసీపీ పార్టీకి 11 స్థానాలు పెట్టి మరి ఎన్డీఏ కూటమికి 164 స్థానాలు ఛేదించడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఆ రకంగానే ఈరోజు ఏదైతే పార్టీకి ఎనలేని సేవలు గుర్తింపించారో ప్రజలకు అనుగుణంగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కొనసాగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గ్రామ స్థాయిలో అయితే వైసీపీ ప్రభుత్వంలో ఒక సీసీ రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితులు ఉండేవి. మరి ఏ గ్రామంలో కూడా ఏ మూలను కూడా వేయలేని పరిస్థితుల్లో ఉండే ప్రభుత్వంలో ప్రభుత్వంలో జరిగింది. మరి ఈ ప్రభుత్వంలో అయితే ప్రతి గ్రామంలో ఈ గ్రామంలో సీసీ రోడ్డు లేదనకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయడం జరిగింది. మరి ఆయా గ్రామాల్లో ఆ వీధుల్లో చాలా సంతోషంగా ఈరోజు ప్రభుత్వం మీద వచ్చిన వెంటనే సీసీ రోడ్లు వేసి వాళ్ళకు ఆ గ్రామంలో రోడ్లు వేసినందుకు చాలా ఆనందపడుతున్నారు. మీ పేరు? నా పేరు డి రామాంజనేయులు, ప్రస్తుతము కల్లూరు మండల పార్టీ అధ్యక్షులు. మరి ఇప్పుడు కొత్తగా నామినేటెడ్ పదవుల్లో ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్గా పార్టీ గుర్తించి కూడా నాకు పదవి ఇచ్చింది. మరి పదవి ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, నారా లోకేష్ బాబు అయితేనేమి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరపున ఉన్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 60 కంపెనీల ద్వారా 11,000 మంది నిరుద్యోగ యువతకు జాబ్ మేళ ద్వారా ఉద్యోగం కల్పిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం సౌజన్యంతో కొండ దంపతులు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళకు విశేష స్పందన లభించింది. ఎన్నికల ముందు చెప్పిన విధంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన విధంగా జాబ్ మేళ ఏర్పాటు చేశామని, గత 10 సంవత్సరాలలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉద్యోగాలు లేకుండా పోయాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో నిమగ్నమయ్యారని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టమని, అందుకే జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని, ఓపికతో ఇంటర్వ్యూకు హాజరై మంచి ఉద్యోగం ఉండాలని కొండ సురేఖ అన్నారు. ఈ జాబ్ మేళాను మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు కల్పవృక్షంగా మార్చినటువంటి మన తెలంగాణ రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ కార్యక్రమాలు శ్రీమతి కొండా సురేఖ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ఆ ఇరువురు వేదికపై ఉన్నటువంటి పెద్దలు జ్యోతి ప్రకాశం చేయవలసిందిగా కోరుతున్నాను. వేదిక పైన వరంగల్ మహానగరపాలక సంస్థకు సంబంధించినటువంటి కార్పొరేటర్లను ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి మనం అందరం మిగిలిన వాళ్ళందరం కూడా ఎదురుగా కూర్చొని కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఆ దిశగా వేదిక పైన జిల్లా అధికారులు ఈనాటి మన అదేవిధంగా కే ఝాన్సీ రియా హాస్పిటల్ నుంచి అనుకొండ వీరికి కే ఐశ్వర్య రియా అయినందున వీరికి ఇక్కడిక్కడే గౌరవనీయులు పెద్దలు మంత్రి వారు ఇద్దరు చేతులు కూడా వాళ్ళు మరి సెలెక్ట్ అయింది లేదు, వాళ్ళు ఏ విధంగా చెప్తారో నాకు తెలియదు. ఎవరైనా ఉండమంటే ఉండాల్సి వస్తుంది. సాయంత్రం మళ్ళీ మేమే వచ్చి మీకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మా చేతుల మీదుగానే ఆ యొక్క సెలెక్షన్ పేపర్ ఒకటి మరి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఓపికతో, ఎందుకంటే కొంత సమయం అయితే పాటించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ ఓపిక అనేది మీలో కంపల్సరీ ఉండాలి. మీరు యువతులు కాబట్టి ఆ మాత్రం ఓపిక ఈరోజు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మీరు కాస్త ఓపిక పట్టి మీ పక్క వాళ్ళకు కూడా సహకరించి, కంపెనీ వాళ్ళకి సహకరించి, మరి పోలీసు కానీ ఇతరులకు కానీ సహకరించి మంచి వాతావరణంలో ఈ యొక్క ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసుకొని దాదాపుగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగంతో తిరిగి వెళ్ళాలని చెప్పి నేను ఆశిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన టాస్క్ సిఇఓ గారికి, వారి కంపెనీ నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు ఇక్కడ వచ్చిన 60 కంపెనీల యాజమాన్యాలకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతమందిలో మీరు ఇచ్చే ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కుటుంబాలకు ఒక భవిష్యత్తుని ఇస్తాయి. కాబట్టి మీరందరూ కూడా కొంత మానవతా దృక్పథంతో వాళ్ళని అవసరమైతే మీరు ట్రైనింగ్ కోసం తీసుకోవడాల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాము. మొన్న పర్కాల్లో అయింది, ఈ రోజు ఇక్కడ అయింది, మరి భూపాల్పల్లి కూడా టైం పెట్టినట్టున్నారు. ఆల్రెడీ సీత కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. అవకాశం వస్తే అక్కడికి వెళ్ళి ఈ రకంగా ఉద్యోగాలలో ఉంటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎట్లా కమ్యూనికేట్ చేయాలో వస్తుంది, ఎట్లా ఉద్యోగంలో మెదనాలో తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. మేము కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఒక 2 times పెట్టినాం. కానీ మా దగ్గర ఏమైతుందంటే మా వాళ్ళు అడవి దాటి హైదరాబాద్ దాకా రావడానికి ఇబ్బంది పడుతున్నారు.
వరంగల్ అయితే కొంచెం బెటర్, కొంతమంది వస్తున్నారు. హైదరాబాద్ దగ్గర పోయేసరికి ఇంకా చాలా మంది ఉండలేక, మీకు కొద్దిగా సిటీ వాతావరణం కాబట్టి దయచేసి ఎవరికైనా ఎక్కడికి పోయినా ఫస్ట్ కొత్త వాతావరణమే ఉంటుంది. మాకైనా కూడా పుట్టుకతో ఏమన్నా మనము హైదరాబాద్ ఉన్నామా, మా లాంటి వాళ్ళు వరంగల్ ఉన్నామా, మా ఊరు నుంచి మొలుగు రావడం మాకు గొప్పనే. అప్పుడు ఈరోజు అవకాశాలు వస్తే మరి వేరు వేరు రాష్ట్రాల్లో కూడా పోయి పార్టీ పని కావచ్చు, ప్రభుత్వ పని కావచ్చు, పోయి పని చేసుకుంటా ఉంటాం, పని చేస్తూ ఉంటాం. మనకు అడ్జస్ట్ కాకుండా మన వృత్తి, మన ప్రవృత్తి, మన అవకాశం అవసరం, మనం అక్కడ అడ్జస్ట్ కావాలి. కాబట్టి ఇక్కడ కోసం ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. పట్టుదల అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ రోజు మన ప్రభుత్వము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ ఈ యొక్క మంచి అవకాశం వచ్చింది. దయచేసి అవకాశాలు జారవిడ్చుకోకండి. ఎంతో మందిని చూస్తా ఉన్నాం, పీజీలు, ఎంఏలు, డిగ్రీస్ చేసినా కూడా 5,000, 6,000 కంటే కూడా ఎక్కువ జీతాలు రాక, అవి కూడా దొరకక ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు ప్రభుత్వం ఒక దిక్కు ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక దిక్కు ప్రైవేట్ ఉద్యోగాలు, రెండు వైపులా మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ వరంగల్లో మా సురేఖక్క గారు. సీనియర్ జర్నలిస్టు ఓబ్లేస్ను ఆదుకోండి. అనారోగ్యంకి గురి కావడంతో ఎడమ కాళ్లకు సంక్రమణ అయి కాలుతో తొలగించడంతో సీనియర్ జర్నలిస్టు అవిటివాడై జీవనం కష్టమవుతుందని సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి ప్రసాద్ చెన్నయ్యలు తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మను కలిసి 80% అవిటితనం ఉన్న జర్నలిస్ట్ ఓబ్లేస్కు 3 చక్రాల ఎలక్ట్రిక్ వాహనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్, టిట్కో ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు మీసాల రామస్వామి, ప్రసాద్ చెన్నయ్యలు మాట్లాడారు. మన జర్నలిస్టులు ఈ మధ్యకాలంలో అనారోగ్యమయ్యి వరణాసి ప్రసాద్ గారు ఆపరేషన్ చేయించుకున్నారు. అలాగే ఓబ్లేస్ గారు చిన్న ఇన్ఫెక్షన్ అయ్యి మోకాలు వరకు కాలు తీసేయడం అనేది మేము బాధపడుతున్నాము. అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం ఏమంటే జర్నలిస్టులు నిస్వార్థంగా పనిచేస్తున్నారనేది నగ్న సత్యము. అయితే ఈ జర్నలిస్టులకు ఏదైనా సమస్యలు వస్తే ఇటు అధికారులు కానీ, ఇటు ప్రజాప్రతినిధులు కానీ, మరోపక్క ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనేది తేటతెల్లమైపోతుంది. మేము అనేక మార్లు జర్నలిస్టుల సమస్యలు ఇటు అధికారులకు, ప్రజాప్రతినిధులు తీసుకెళ్ళినప్పుడు ఎలాంటి సమస్య పరిష్కారం కావడం లేదు. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఈరోజు ఓబ్లేస్ గారు కాలు తీసేశారు. అయితే 7 ఏడాది అవుతుంది. అయితే ఇంతవరకు అయింది 80% ఆయనకు సదరన్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు కూడా పెన్షన్ ఇవ్వలేదు. కనీసం ఒక బ్యాటరీ వెహికల్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఒక ఇంటి స్థలంలో ఒక టిట్కో ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కనుక జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వాళ్ళ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేలాగా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని, అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నాము. ప్రభుత్వానికి విన్నవించుకోవడం ఏమనగా, నేను గత 30 సంవత్సరాలుగా జర్నలిస్టు ఫీల్డ్లో వివిధ పత్రికల్లో పనిచేశాను. మేనేజర్గా, రిపోర్టర్గా, ఇంకా స్టాఫ్ రిపోర్టర్గా, బ్యూరోగా పనిచేశాను. నాకు అనుకోకుండా విద్వేషాలు ఒక కాలు తీసేయడం జరిగింది. ఆ రోజు నుంచి నా కుటుంబం పోషించుకోవడానికి నాకు ఇబ్బంది ఉంది. ప్రభుత్వం నుంచి నాకు సొంత ఇల్లు లేదు, స్థలము లేదు, బ్యాటరీ సైకిల్ లేదు కనీసం నడవడానికి. ఇంకొకటి పెన్షన్ రావడం లేదు అందరికీ వికలాంగుల మాదిరి. పెన్షన్ అని వస్తే నా కుటుంబానికి ఏదైనా నేను పెన్షన్ పోషించుకోవడానికి కూడా వస్తుంది. దీనివల్ల ప్రభుత్వం అందరికి సహాయం చేస్తుంది, కానీ రిపోర్టర్లకి ఏ సహాయం చేయడం లేదని కోరుకుంటున్నాను. దయచేసి ప్రభుత్వం వారు నాకు ఈ శాంక్షన్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. హన్మకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసము, విద్యా వ్యాప్తి కోసము, మహిళల హక్కుల కోసము పోరాడినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి పురస్కరించుకొని వారిని స్మరిస్తూ, వారికి నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు
ఈ ప్రెస్ మీట్ను ప్రారంభించబోతున్నాం. మనందరికీ కూడా తెలుసు 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను 25 ఏళ్ల క్రితము ఒకే ఒకరిగా బయలుదేరి త్యాగాల పునాది పైన టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 14 ఏళ్ల పాటు యావత్ తెలంగాణ ప్రాంతం అంతా కూడా కలదిరిగి ఏ ప్రాంతంలో ఏ వర్గాలకు ఏ సమస్య ఉన్నదని అధ్యయనం చేసి ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయి, తెలంగాణ వచ్చినాక ఏ పరిశ్రమలు పెడితే ఈ ప్రజానికానికి లాభం అవుతుందని చెప్పి 14 ఏళ్ల పాటు నిరంతరం శ్రమించి పోరాటం చేసి సకల జనులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తామనేటువంటి ప్రకటన చేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని వందలాది మంది అమరులయ్యేటువంటి చారిత్రక ద్రోహం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ నెల 27వ తారీఖున ఎల్కతుర్తిలో జరగబోతున్నటువంటి ఈ సభను చరిత్రాత్మకమైనటువంటి సభగా జరుపుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని నేను తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కారణం 25 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రస్థానంలో 3 దశలుగా ఈ ప్రస్థానం కొనసాగింది. పార్టీ ఆవిర్భావానికి ముందు దశ, పార్టీ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ సాధించుకునేటువంటి దశ, తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల బీఆర్ఎస్ అద్భుతమైనటువంటి పాలనా దశ. ఈ 3 దశలతో పాటు 15-16 నెలలుగా కొనసాగుతున్నటువంటి 4వ దశలో మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి తెలంగాణకు, తెలంగాణ ప్రయోజనాలకు ద్రోహి అనేటువంటి విషయం మరొక్కసారి స్పష్టమవుతున్నటువంటి సందర్భంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి తొలినాళ్లలో అది కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, మీ అందరికి కూడా గుర్తు. ఒక అసాధారణమైన విషయం, పంటలు ఉన్నాయి, ఉండని పోనీయండి, మా భూమికి ఇస్తున్నాం, నేను సభ నిర్వహించుకోండి అని అంటే ఎంతటి భారీ స్పందన ఉందనేది ఇక ఇంతకు మించిన నిదర్శనం లేదు. ఇవాళ ఉదయం నేను గోపాలపురం పక్కన ఆ రోడ్డు ఆడ పార్కింగ్ ప్లేస్లు చేస్తున్నాం, సాఫ్ చేస్తున్నాం. ఒక 20 గుంటల్లో మొగిలి అనే ఒక రైతుది ఇంకా పచ్చగుంది పొలం, ఆడ నిలబడి అంటున్నాం ఇది ఇంకా పచ్చగుంది, ఇది వారంలో అయిపోయేటట్టు లేదు కదా, ఏం చేయాలంటే రైతు వచ్చి అంటున్నాడు, మొగిలి అనే రైతు, ఏముందయ్యా సాఫ్ చేసుకోండి పంట అంటే, మరి ఏమన్నా పైసలు ఇవ్వాలంటే అయ్యా పైసలు అడతాం, కేసీఆర్ గారు సభ పెట్టుకుంటా పైసలు అడతాం, మేము చేసుకోండి అంటే ఇది దేనికి సంకేతం? సాధ్యమైద్దా? ఇన్ని 100 ఎకరాల్లో నిన్న మా పెద్దశ్వరరెడ్డి గారు చెప్తున్నారు 1200 కాదు ఇంకా 300 ఎకరాలు కావాల్సి వస్తుందని చెప్పని వారు ఇంకా రైతులని సేకరించే పనిలో ఉన్నారు. మా శ్రీనివాసరెడ్డి గారు వాస్తవంగా ఎండలో తిరిగే మనిషి గారు, కానీ ఇన్ని రోజుల నుంచి ఆయన ఎండలో ఉంటాడు ఆశ్చర్యం. సుదర్శన్ రెడ్డి గారు, మా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు పడుతున్న శ్రమ అంటే ప్రజలు అక్కడికి వేలాదిగా దారింట పోయే వాళ్ళందరూ వచ్చి ఎక్కడ సభ ఏడ పార్కింగ్ అని అడుగుతుంటే ఆ వైబ్రేషన్ అనేది పనిచేసే వాళ్ళల్లో కూడా మా వేదిక మీద ఉన్న నేతలకు కూడా ఇంకా బాధ్యతలపై చెప్తా లేదండి, ఇంకా పనులపై చెప్తా లేదండి, మమ్మల్ని కమిటీలో వేయాలి కదా అని మా పార్టీ నేతలు కూడా బాధ్యతల కోసం మేము పనిచేస్తామని చెప్పని చుట్టూ తిరిగి కమిటీలో. కర్నూలు పట్టణం స్థానిక బిర్లగేట్ సర్కిల్ నందు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి కోట్చేతారెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జయంతి వేడుకలను పురస్కరించుకుని అనంతరం జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొని గౌడ్చేతారెడ్డి మాట్లాడారు.
జగిత్యాల జిల్లా మాలేల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి చిన్న హనుమాన్ జయంతి ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘుచందర్ మాట్లాడారు. పోయిపోయి ఏకే మనం మాట్లాడలేదు ఏమైనా ఇంటి ఇస్తున్నాం మనకు అర్థం కాదు. అన్ని టూ వీలర్స్ అన్న రాడు అన్న అక్కడ ఎక్కడ అనేది కాదు రాడే తిరిగి పద్నాలుగవ తారీఖు ఏప్రిల్ నెలలో జరిగే శ్రీ హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. దాదాపు ఈ 2 రోజుల్లో కూడా 11, 12 రోజుల్లో కూడా దాదాపు 3.5 లక్షల మంది భక్తులను మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. స్వాములు వేలాదిగా స్వాములు వస్తారు మాలధారణయి. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము మా పోలీస్ శాఖ తరఫున 1000 మంది ఆఫీసర్లతోటి అందరూ డిఎస్పీ అండ్ సిఐస్ ఎస్ఐస్ ఆల్ ర్యాంక్స్ ఆఫీసర్లు 1000 మందితో మేము భద్రతా ఏర్పాట్లు చేసాము. పార్కింగ్ ప్లేసెస్ కూడా ఏర్పాటు చేసాము. వాహనదారుల పార్కింగ్ నుంచి మన కొండపైకి అంటే టెంపుల్ వరకు వచ్చేందుకు వరకు 5 ఫ్రీ షటిల్ సర్వీసెస్ ఆర్టీసీ వారు ఏర్పాటు చేశారు. తర్వాత క్యూ లైన్లో కావచ్చు, మాల విరమణ మండపంలో కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు భక్తులకు తలెత్తకుండా మేము వారిని సజావుగా దర్శనం వీలైనంత త్వరగా చేసుకొని పంపించడానికి మా జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశం ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసినాం. వరంగల్ జిల్లా జాబ్ మేళాలో తొక్కిసలాట. ఫంక్షన్ హాలు ప్రధాన ద్వారం అద్దాలు ధ్వంసం. 3 మహిళా నిరుద్యోగులకు గాయాలు. భారీగా హాజరైన నిరుద్యోగులు. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాస్పూర్ పట్టణ అధ్యక్షులు సత్యం రమేష్ ఆధ్వర్యంలో కటక దుకాణాలు RK6 ఏరియాలో బస్తీచేలో గావ్చేలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రఘునాథ్ వెర్రపల్లి, ఆకుల అశోక్ వర్ధన్ మరియు పిట్టల రవి పాల్గొని ముందుగా 282 బూతుల్లో బీజేపీ పార్టీ జెండా ఆవిష్కరించి అనంతరం స్థానిక ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యంను లబ్ధిదారులు సందర్శించడం జరిగింది. ఈరోజు వీరాల గ్రామంలో
రేషన్ షాప్ వద్ద మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సొమ్మొకరి సోకరన్నట్టు మరి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మరి నరేంద్ర మోడీ నాయకత్వం ప్రజలకు బాగోరుకునే ప్రభుత్వం కాబట్టి బీజేపీ ప్రభుత్వం మరి అలా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న బియ్యాన్ని మేము ఇస్తున్నాం, ప్రజలకు మేము సేవ చేస్తున్నామనే భావన వ్యక్తం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారు సన్న బియ్యం కరోనా నుంచి మరి నరేంద్ర మోడీ గారు పేదలకు అందించాలి. పేదలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో మరి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఉపాధి హామీ చూసుకుంటే మన కేంద్ర ప్రభుత్వమే ఇలా 307 రూపాయలు పెంచినటువంటి ఘనత మన బీజేపీ పార్టీ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్రం వెళ్లి ముఖ్యమంత్రి సీఎం గారు నిధులు తెచ్చుకొని మరి ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటూ మళ్ళా కేంద్రం ఏం చేయలేదు మేమే చేస్తున్నటువంటి ఒక అబద్ధ ప్రచారం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు వెన్నుదన్నుగా ఉండి రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం నిలబెడుతున్న సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం. మరి సన్న బియ్యం ఇలా ప్రజలకు అందుతున్నటువంటి ఈ సంతోషకరమైన శుభ సందర్భంలో మరి నరేంద్ర మోడీ గారు ఇటువంటి నాయకత్వాన్ని రేపు ప్రజలు కోరుకుంటే భావితరాలు బాగుంటాయి, ప్రజలు బాగుంటారు, రేపు రాబోయే తరాలు బాగుంటాయి. మరి అటువంటి నాయకత్వాన్ని మనం బలపరచుకోవాలి. గ్రామ గ్రామాన నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కమలం పువ్వు గుర్తుకేసి ఓటు వేసి బీజేపీ ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. మరి నిలబెట్టినప్పుడు మనకు మంచి జరుగుతుంది. ఇలా ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత పథకాలు పెట్టి ప్రజలను గొర్రెలు చేసి మరి ఆ ప్రభుత్వ ఉచిత పథకాలతో వేల కోట్ల ఆస్తులు అమ్మి మరి ఇలా ప్రజలను మభ్యపెట్టి ఇలా ఓటు కోసం ఎన్నో ఉచిత పథకాలు పెట్టి ఇలా ప్రజలు మభ్యపెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పాలి. మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మరి చాలా విద్యావంతులు చాలా ఉన్నతంగా ఆలోచించిన వ్యక్తులు మరి బ్రహ్మాండంగా ఓటు వేసి మరి అలా ఒక శుభ శంకారామం వాళ్ళు పూరించారు. అదే తీరుగా రేపు స్థానిక ఎలక్షన్ లో కూడా గ్రామ గ్రామాన బీజేపీ అభ్యర్థిని గెలిపించి నరేంద్ర మోడీ గారు అక్కడ మరి శ్రీరామ మందిరం కట్టి అందరికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. నా కుటుంబమే దేశం, నా ఆస్తులే ఇలా వన్యప్రాణులు, ఈ ప్రకృతి, రేపు భావితరాలే నాకు ఆస్తులనే భావన వ్యక్తం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మనం స్వీకరించినప్పుడు ధర్మం నిలబడుతుంది, రేపు ధర్మం గెలుస్తుంది. దాని కింద మనం చల్లగా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ నాయకత్వం ఉంటేనే ఈ దేశం బాగుంటది, ఈ రాష్ట్రం బాగుంటది, ప్రజలు కూడా సుఖ సంతోషంతో ఉంటారని సందర్భంగా వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేర్కొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై మోడీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.